కొంచెం కంప్లీట్గా బిలో యావరేజ్ అన్న. అంత పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఏదో అక్కడక్కడ యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి, ఒక 2-3 యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. అండ్ సూర్య యాక్టింగ్ బాగుంది, తన మేకవర్ బాగుంది. ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకో కంప్లీట్గా లౌడ్ బీజం అనిపించింది, చాలా ఇరిటేషన్ వచ్చింది. ఎక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కానీ అలా నెక్స్ట్ టైం అవుతుంది, నెక్స్ట్ టైం అన్న ఒక ఎక్సైట్మెంట్ అది ఎక్కడ కూడా రాలేదు. ట్రైలరు టీజర్లు మనం చూసేటప్పుడు ఏంటంటే ఒక పాస్ట్కి ప్రెజెంట్కి ఎలా కనెక్ట్ చేస్తుంటారు, ఆ వావ్ ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది, సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంటుందన్న. ఒక ఆడియన్ ఎలా అయితే లోపలికి వెళ్తాడో మళ్ళీ అదే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ బయటకు వచ్చేస్తారు. వాళ్ళు ఆ విషయాలు అయితే కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తారు, మొత్తం కంప్లీట్గా చేస్తారు. మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఏంటి సినిమా మొత్తంలో? పిల్లడు యాక్టింగ్ బాగుంది. పిల్లడు అది అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరో ఎంత టైం అయితే ఉంటాడో ఆ పిల్లడు కూడా అంత క్యారెక్టర్ ఉంటాడు, అంత టైం ఉంటాడు. ఓన్లీ యాక్షన్ క్లాస్ పక్కన పెట్టారు, మీద అంత బాగుంటుంది ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉంది, బోరింగ్ అంటున్నారు. ఒక ఫస్ట్ హాఫ్ అది 1 hour 20 minutes ఉంది, కానీ అది ఎలా అంటే ఒక కంప్లీట్ సినిమా చూస్తే ఫీల్ వచ్చింది. ఓకే, మొత్తం పాస్ట్ ప్రజెంట్ రెండు అందులోనే ఉంటాయి. కంప్లీట్గా ఎందుకో ల్యాగ్ అనిపించింది. ఇంటర్వెల్ కూడా ఆల్మోస్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం 35 minutes ఉంటుంది, అది మొత్తం ఒకటే బ్లాక్, ఒక ఫైట్ ఒకటి ఉంటుంది. అదే కొంచెం లాగినట్టు అనిపించింది. ఇంకొంచెం క్రిస్పీగా కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుండేది. క్యారెక్టర్ అనేది సూర్య గారికి సెట్ అయింది, కానీ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. డైరెక్ట్ ఒక హీరో వచ్చేసి నార్మల్ ఫైట్ చేసిన అనిపించిన తప్ప తన క్యారెక్టర్ని ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అయితే మన తెలుగులో హిట్ అవుతా అంటారా? సూర్యకి చాలా ఇయర్స్ తర్వాత తెలుగు రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి మేబీ జనాలు చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఓ లౌడ్ బీజిఎంలో కొంచెం తట్టుకొని జనాలు 3-2 గంటలు కూర్చుంటారు అనిపిస్తే ఓకే, ఫ్యామిలీ చూస్తాయి. కాకపోతే మరి ఎందుకో చాలా ఇరిటేషన్ అనిపించింది ఆ సౌండ్. అంటే కంటెంట్ ఏం లేదు, ఓన్లీ సూర్య గారి కోసం మాత్రమే, ఓన్లీ సూర్య గారి కోసం, తన మేకవర్ కోసం, యాక్షన్ బ్లాక్. అంతకు మించి ఇంకేదో మేము కొత్త సినిమా చూస్తాం, మేము కొత్తగా ట్రై చేస్తాం అంటే అసలు ఏం లేదు. స్టోరీ వైజ్గా కూడా వాళ్ళు ఏదో 2,000 కోట్లు కొడతాం ఇలా చెప్పి, ఓ మగధీర, ఓ బాహుబలి, ఓ స్ట్రేంజర్ థింగ్స్, ఓ ట్రిపుల్ ఫైట్ అవన్నీ కలిపి కొట్టుకుంటారు. అంతకు మించి ఇంకా డిఎస్పీ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది, సాంగ్స్ వరకు చాలా బాగుంది. పిక్చరైజేషన్ అయినా సరే, ఒక ఫైర్తో ఒక ఫైట్ ఉండే సాంగ్ ఉంటుంది, అది చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో తన లిరిక్స్ ఒకటి ఉంటాయి, ఒక బిట్ 1 minute బిట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. అది కాకుండా మిగతా అంతా బ్యాక్గ్రౌండ్ ఎలా అంటే చుట్టుపక్కల జనాలు అరవడం వల్ల తన బీజం కంప్లీట్ డామినేట్ చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళ అరుపులతో కంప్లీట్గా డామినేట్ చేస్తారు. చూసే ఆడియన్స్ కూడా చిరాకు అనిపించింది. సో మొత్తం రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 2 to 2.8. ఓకే.